హలో హాయ్ 35 అనే చిన్న కథ కాదు అనే ఒక మంచి సినిమా చూసొచ్చాను. చూసినంతసేపు ఒక చిన్న చిరునవ్వు, అప్పుడప్పుడు కంటి కింద చిన్న కన్నీరు. సినిమా చూసొచ్చాక మనసు హాయిగా అనిపించింది. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్స్ వచ్చి ట్రైలర్ నచ్చింది, మంచి సెన్సిబుల్ ఉన్న కంటెంట్ అనిపించింది. ఇక రిలీజ్ కి ముందే చాలా ప్రీమియర్స్ కూడా వేశారు. ఇక మన హీరో నాని అండ్ రానా దగ్గుపాటి మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ అని బాగా సపోర్ట్ చేశారు. పైగా నివేత థామస్ అంటే నాకు ఇష్టం. ఈ సినిమా చూసాక తన మీద రెస్పెక్ట్ పెరిగింది ఇలాంటి రోల్ చేసినందుకు. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇన్ని కారణాలు ఉన్నాక సినిమా చూడకుండా ఉంటామా? సో వెళ్ళిపోయా. సినిమా చూసాక కంటెంట్ మ్యాటర్ అనిపించింది. చాలా బాగా తీశారు డైరెక్టర్ నందకిషోర్. ఇకపోతే సినిమా విషయాలు మాట్లాడుకుందాం. ప్లాట్ వచ్చి ఒక చిన్న ఫ్యామిలీ తిరుపతిలో ఉంటారు. హస్బెండ్ రోల్ ఒక బస్ కండక్టర్, హౌస్ వైఫ్ గా నివేత, ఇద్దరు పిల్లలు ఉంటారు. అందులో పెద్దోడికి మ్యాథ్స్ అంటేనే కష్టం. ఇంతకీ మ్యాథ్స్ గట్టెక్కాడా లేదా అనేది సినిమా. దాని చుట్టూ బ్యూటిఫుల్ గా డ్రామా అండ్ ఎమోషన్స్ ఉంటాయి. చాలా ఎంగేజింగ్ గా కూడా ఉంటది. ఇకపోతే యాక్టర్స్ పర్ఫార్మెన్స్. నివేత స్టోల్ ద షో అని చెప్పాలి. తన పర్ఫార్మెన్స్ కి కళ్ళు ఆర్పకుండా థియేటర్ లో కూర్చోబెట్టేసింది. ఇకపోతే మన ఇంట్లో అమ్మకి అమాయకత్వంతో పాటు తెలివితేటలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. ఫ్యామిలీని కరెక్ట్ గా ట్యూన్ చేసుకుంటూ వస్తుంది, పెంచి పెద్ద చేసిద్ది. అలాగే ఈ సినిమాలో అమ్మగా నివేత వాళ్ళ పిల్లల్ని పెంచి ఖచ్చితంగా సినిమా చూసాక మీరు రిలేట్ అవుతారు మీ మదర్ కి. బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు తన క్యారెక్టర్ అయితే. ఇంకా పోతే పిల్లలు భలే చేశారు, భలే ఫన్ జనరేట్ అయింది మీకైతే. స్కూల్ ఎపిసోడ్స్ కూడా చాలా క్యూట్ అండ్ ఫన్నీగా ఉంటాయి. మెయిన్ గా బుడ్డోడైతే సూపర్ చేస్తాడు. హస్బెండ్ రోల్ చేసిన ఆయన కూడా డీసెంట్ గా ఉంటది క్యారెక్టర్. ఎంత కావాలో అంత ఇచ్చాడు. గౌతమి గారు కూడా ఈ సినిమాలో ఒక మంచి రోల్ చేశారు. తన మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. ఇకపోతే మన ప్రియదర్శి కుమ్మేశాడు మ్యాథ్స్ టీచర్ రోల్లో. తనని చూసినంత సేపు పిచ్చ కోపం వస్తుంది, మళ్ళీ నవ్వు కూడా వస్తుంది. సూపర్ చేశాడు. సినిమాకి మ్యూజిక్ అండి, ఏ సీన్ కి ఎలాంటి స్కోర్ కావాలో కరెక్ట్ గా ఇచ్చి సీన్ ని ఎలివేట్ చేశారు. బ్రిలియంట్ జాబ్ బై వివేక్ సాగర్. ఇకపోతే డైరెక్టర్ అండ్ రైటింగ్ టీమ్ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే సినిమాలో డైలాగ్స్ మన మనసుకి బాగా హత్తుకుంటాయి. చాలా రియలిస్టిక్ గా న్యాచురల్ గా అనిపించాయి. కెమెరా వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది. లొకేషన్స్ గానీ ఎడిటింగ్ గానీ ఎవ్రీథింగ్ ఈస్ టూ గుడ్. చిన్న ప్రాబ్లం ఏంటంటే కొన్ని చోట్ల నాకు డైలాగ్స్ క్లియర్ గా క్లారిటీగా వినిపించలేదు. మైట్ బి థియేటర్ లో నాకు సౌండింగ్ ప్రాబ్లమా లేదా డబ్బింగ్ ఇష్యూ అర్థం కాలేదు. అదర్ దాన్ దట్ సినిమా అయితే క్లీన్ ఎంటర్టైనర్. అదండి ఈ సినిమా కబుర్లు. సరదాగా ఫ్యామిలీతో ఈ వీకెండ్ చూసేయండి. మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మరిన్ని చిత్రం చెప్పిన కబుర్లతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటా మరి.